ఆయనకు అర్థం కాదు, నాకు చెప్పు మరి. ఏమర్థమైతే నేను 24 గంటలు ఇంట్లోనే ఉంటాను, కానీ ఏం చేస్తారు అక్కలు, ఏం చేస్తారు, ఏం కూడా పడుతు అదేం పట్టించుకునేది మీకు అసలు లేనే లేదు అసలు. ఏదో ఒకటి చెప్పేసి వాడు వెళ్తానే ఉన్నాడు తిట్టేసి. నేను వాడు ఒకటి కొట్టాను చెప్పి కొట్టేసి నేను దబాయి వెళ్ళిపోతున్నాను. నువ్వు రావా రేపు నేను చూసుకుంటానని ఇలా ఏం చూపించి అన్నాడు. అర్థం చేసుకున్నాడు అని ఎప్పుడు ఒక్క నిమిషం అర్థం చేసుకో. మీరు ఎప్పుడైనా బాధ అర్థం చేసుకుంటే నేను చెప్తున్నాను, బతుకున్నాను రోజు మీరు ఎవ్వరు అర్థం చేసుకోండి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువా బ్రతికి సాధించుకో అంటున్నా. అరే నువ్వు పెద్ద కనీసం నీకు అట్లా జరిగినప్పుడు ఒక మాట రోడ్డు మీద మనుషులే అట్లా ఉండరు. ఆడోళ్ళకి ఏడా సేఫ్టీ ఉందో చెప్పక్క. నువ్వు బస్ స్టాప్ లో ఉందా, బస్ లో ఉందా, ఏడా సేఫ్టీ ఉందో చెప్పు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా నువ్వు పెట్టు నాకు. అరే నువ్వు పెట్టరా పోయి వీడియో పెట్టు. ఏం కాదు అక్క. అరే ఏం కాదక్క, ఏం కాదు ఉండదు. అరే ఒక్క మాట నేను అడుగుతా, నువ్వు కొట్టేంత తప్పేం బావ, నిన్ను కొట్టేంత తప్పేం చేసినావు చెప్పు. మరి చెప్పు కదా ఏమైందో చెప్పకుండా ఎందుకు చెప్తావు అక్క? ఏం కాదక్క, ఉండని. నువ్వు వీడియో పెడితే ఏమైంది అక్క? నువ్వు ఏమైనా తప్పు చేసినావా? మరి తప్పు చేయనప్పుడు తెలియని ఏం కాదు, ఏం కాదు. అరే అక్క ఇగో నీ ఇంట్లో ప్రాబ్లం కాదక్క, ఇది నీ ఇంట్లో ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే లొల్లి ఉండని. ఏమైతే నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు ఏమైనా తప్పు చేసినావా? మరి చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏదో జరిగిన మిస్టేక్ చెప్పాను, చెప్పడం తప్ప అది దానికే కొడతాడా? దానికి ఏమో మరి మీ బాగా తెలియాలి. నువ్వు అడిగినావు మీ బావని ఒకసారి, నన్ను అడుగుతున్నావు. నేను ఆయన ఫోన్ చేసి ఎత్తుతే ఆయననే కదా అడుగుతా. మరి ఆయన ఎత్తుతే అడగారు, ఎందుకంటే మీరు ఒకళ్ళు కాబట్టి మీరు అడుగుతారు. మీకు ఆయన చెప్పినా మీకు అర్థం కాదు. అది అర్థం కాదంటే నువ్వు చెప్తా అర్థమవుతుంది, నువ్వు చెప్తా అర్థమవుతుంది కానీ నువ్వు చెప్పకపోతే మాకు చెప్తానే సరే. ఆయనకు అర్థం కాదు, నాకు చెప్పు మరి. ఏమర్థమైతే నేను 24 గంటలు ఇంట్లోనే ఉంటాను, కానీ ఏం చేస్తారు అక్కలు, ఏం చేస్తారు, ఏం కూడా పడుతు అదేం పట్టించుకునేది మీకు అసలు లేనే లేదు అసలు. మీరు బయటికి పోండి. బాగా కొట్టినప్పుడు నువ్వు ఏదో మీరు పిల్లలు అక్క అక్క ఇప్పుడైతే పిల్లల్ని కూడా పంపించేసిన. నువ్వు చెప్పాక ఏమైందో చెప్పు, ఏమైందో చెప్తే తెలుస్తుంది. నాకు కొంచెం పని ఉండే, రామంతపూర్ వెళ్ళేది ఉండే, వెళ్ళాను, వెళ్ళి వస్తున్నాను. వస్తుంటే ఎప్పుడు ఆడు నించుండు, నేను నా పాటు నేను నడుస్తున్నాను. వాడు ఫుల్ డ్రింక్ వేసుకున్నాడు. డ్రింక్ వేసుకొని నువ్వు నంబర్ ఇవ్వను అంటే నేను ఎందుకు నీకు నంబర్ ఇవ్వాలి నేను అన్నాను. ఆ మాట అంటే ఇంకో అతను ఎవరో వచ్చి నంబర్ ఇస్తావు లేదా అన్నాడు. వాడు నన్ను బెదిరిస్తుంటే ఇంకో అతను ఎవరో వచ్చి వాళ్ళు ఎందుకో దేవుళ్ళ వచ్చి ఏంద్రా ఆమె ఆడపిల్లలు ఇట్లా నేను రోడ్డు మీద వేసేది, ఎందుకు బెదిరిస్తున్నావు ఆమెని, ఆమె సప్పుడేగా ఆమె పోతుంది నేను చూస్తూనే ఉన్నాడు నించోనని వాడు అన్నాడు. ఏదో ఒకటి చెప్పేసి వాడు వెళ్తానే ఉన్నాడు తిట్టేసి. నేను వాడు ఒకటి కొట్టాను చెప్పి కొట్టేసి నేను దబాయి వెళ్ళిపోతున్నాను. నువ్వు రావా రేపు నేను చూసుకుంటానని ఇలా ఏం చూపించి అన్నాడు. ఇప్పుడు భర్త ఇప్పుడు సపోజ్ గా భార్య చెప్పాను చెప్పలేదని ఏం లేదు, నా తప్పేం లేదు, మీ అక్క ఏం దాపెట్టుకోలేదు చెప్పాను. చెప్పినాక ఇంకేందట బాధ? నువ్వు వెళ్ళావు, నీకు అవసరమా, నేను తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నా నీకు అన్ని చేస్తున్నాక నువ్వు నాకు చెప్పకుండా పని ఉందని చెప్పావు. ఏ పని ఏందని చెప్పలేదు. ఏ టైం పైన 11 గంటలకు వెళ్ళాను. 11 గంటలకే తాగి నేను పడ్డాడు. అదే రోడ్ల మీద వాళ్ళు ఎప్పుడు తాగుతారు ఏందని మనకి ఏం తెలుసు. వాడు ఎవడో వాడు ముక్కు నేను ఏం చెప్తున్నా, నీకు కొట్టానని చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా? అంతే మీరు అర్థం చేసుకోవాలని అందుకే నీకు చెప్పాను అన్నా నేను.
అక్క నువ్వు నేను అర్థం చేసుకోలేను అని ఎప్పుడు అక్క అక్క ఒక్క నిమిషం ముందు అర్థం చేసుకో. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు వాడు కూడా ఎలా అడుగుతున్నాడు చూడు. అరే, నేను ఎలా చెప్పను నాకు ఇప్పుడు కాదక్క. ఏం జరిగిందో తెలియదు కదా. అన్నది తప్పు లేదు కదా. మేము కూడా రియాక్ట్ అవుతాము. మరి నీకు మార్నింగ్ అట్లా అయినప్పుడు నాకైనా అన్నకన్నా కాల్ చేస్తే మేము వస్తాం నాకన్నా కదా. ఒక మాట చెప్పొచ్చు కదా అక్క మేము ఇన్ని అక్క ఇగ్నోర్ అవుతున్నానా? చేస్తాను ఎందుకు చెప్పను మీకు అసలు ఎవరు? ఏమీ అర్థం చేసుకుంటున్నారు అక్క ఎవరు అసలు అనుకో మీరు నేను మార్నింగ్ చేస్తా కాల్ చేస్తే అప్పుడు మేమేందో మా రియాక్షన్ మేము చూపిస్తున్నాం ఆయన కాడికి వచ్చి నువ్వు ఏం చెప్పకుండా నేను ఏడుచుకుంటూ వచ్చి ఇప్పుడు బాగా చెప్తే బాగా ఇట్లా ఆయన మీరు ఎప్పుడైనా బాధ అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను బతుకున్నాను రోజు మీరు ఎవ్వరు అర్థం చేసుకోండి. నేను బతుకున్నాను రోజు మీరు ఎవ్వరు నేను చచ్చిపోతాను కూడా ఆ రోజు మీకు అర్థమవుతుంది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువా చచ్చిపోతా అంటే చచ్చిపోతా జీని నీకు భార్య భర్తలు అన్నప్పుడు గొడవలు అవ్వవా అక్క? బయట ఎంత గొడవలు అవుతాయో? భార్య భర్తలు లొల్లి చేసుకుని ఒకటి అవ్వదా? ఒక డబల్ అన్న చెప్పక ఫస్ట్ చచ్చిపోతా చచ్చిపోతా అది అరుస్తున్నావు ఎందుకు? మన సస్తాన్ని ఎందుకు అంటున్నావు? అరేంటి మీ మధ్యలో బతుకోండి. కాదక్క ఏమని ఉంటే నుండి మాట్లాడుకోవాలి కానీ మీకు చెప్తే అర్థమవుతలేదు. ఇంతసేపు నేను ఏం చెప్పాను మళ్ళీ మీరు అదే ముచ్చట మాట్లాడుతున్నారు. అది నాకు అర్థమైతలే. సస్తే ఏమొస్తుంది? ఏం బ్రతికి సాధించుకో అంటున్నా. మాట్లాడలే కదా. బ్రతికి సాధించుకో అంటున్నా. అరే నువ్వు పెద్ద అరే అక్క 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 డోర్ తీ ఫస్ట్ అక్క అరే అక్క డోర్ తీ అక్క డోర్ తీ అక్క అరే అక్క నువ్వు ఇంత మాట్లాడరా ఫస్ట్ అరే నువ్వు ఏందక్క నువ్వు ఇచ్చినాక నువ్వు చేస్తున్నావు సార్ అరే ఏమ్మా తలకాయ లేదా నీకు అరే నువ్వు ఏందక్క నువ్వు నువ్వు ఏందక్క చచ్చిపోతే మన బాధలు తీరుతాయా ధైర్యంగా కొట్లాడాలి కానీ వాడవుడు చేసిన దానికి నువ్వెందుకు అట్లా రియాక్ట్ వాడిని అక్కడే చెప్పు వేసుకొని తన్నాల్సింది 4 పెట్లు పెట్టాల్సింది అప్పుడే. అసలు వాడికి నేను అర్థం చేసుకోవడానికి అనుకున్నాను ఇలా చేశాను నేను అసలు అనుకోనే లేదు. నేను అసలు నేను ఉండను చచ్చిపోతాను. నువ్వు అది చచ్చిపోయేది చచ్చిపోతే ఏం వస్తుంది అక్క? నాకు అర్థమైతలే. సస్తే ఏం రాదు. ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు, మాకు చెప్పు నీ ప్రాబ్లం ఏందో. కనీసం నీకు అట్లా జరిగినప్పుడు ఒక మాట రోడ్డు మాకు మీద చెప్పాల్సింది మనుషులే కదా. అట్లా ఉండరు బయట ఆడోళ్ళకి ఆడోళ్ళకి ఏడ సేఫ్టీ ఉంది చెప్పక్క? నువ్వు బస్ స్టాప్ లో ఉందా బస్ లో ఉందా ఏడ సేఫ్టీ ఉంది చెప్పు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా ప్రతి ఒక్కడు వచ్చి ఏదో ఒకటి చెప్పడం అదే అవుతుంది కదా. నువ్వు ఇట్లా ఏడ్చిన రోజులు ఎవడో ఒక్కడు నేను సతాయిస్తూనే సరే ఉంటాడు. ఉంటాడు. నువ్వు ధైర్యంగా తిరగబడి కొట్లాడితేనే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు మొగోడు అన్నప్పుడు బయట పోతాడు వస్తాడు, ఆయన టెన్షన్లు ఆయనకు ఉంటాయి. ఆయన టెన్షన్లు సరిపోక నువ్వు రాగానే అది ఏ మూడ్లో చెప్పినావో ఎట్లా చెప్పినావో ఆయనకి ఎట్లా బాధ అనిపించిందో. ఇప్పుడు మనము అక్కడే వింటున్నాం కానీ ఆయన ప్రాబ్లం కూడా ఆయనకు ఉంటది కదా. ఉంటది కదా. ఇప్పుడు నేను అసలు ఏం బాధ పెట్టుకున్నా నాకేమైనా అదితే నేను కూడా ప్రతిదాని సిచ్యువేషన్ అర్థం చేసుకోలే కదా. ఇంతకు ముందు ఇలా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు చెప్తే ఆయన అప్పుడు అలా అర్థం చేసుకోలే, అప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతాడు? నాదేమైనా మిస్టేక్ ఉందన్నా చెప్పడం మిస్టేక్ చెప్పకపోతే తప్పు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఆడోళ్ళు చెప్పకుండా దాచి పెట్టుకొని లోపల బాధపడతారు. నువ్వు చెప్పినందుకు ఆయన నువ్వు చెప్పింది ఆయనకి ఎట్లా అర్థమైందో ఇగో ఎలా అర్థమైతే తమ్ముడు? అసలు నేను ఏం జరిగిందో అదే చెప్పాను కానీ అసలు ఆయన ఇంత రియాక్ట్ అవుతారని నేను అసలు అనుకోలేదు. ఇంతకుముందు అలా జరిగితే సో పోనీ అలా అన్ని జరుగుతాయి, అవన్నీ కామన్, నువ్వు పట్టించుకోకు, రోడ్ల మీద వాళ్ళు చాలా అంటారు, అలా అన్న నువ్వు ఎందుకు బాధపడతావు, వాళ్ళు వేస్ట్ తాగబోతావు అది ఇది అని చెప్పి నేను సపోర్ట్ చేస్తే కాదే నేను ఇలా జరిగిందని చెప్తే నీకు బుద్ధి ఉందా, నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు, నీకు ఏం అవసరం అని అన్ని ఇలా అన్ని ఇంత రాధాంతం తీసేసాడు. అసలు చెప్తే అసలు అర్థం చేసుకోలేదు. అలా అన్నప్పుడు పెద్ద సిచ్యువేషన్ వస్తుంది, ఎలా చెప్పుకుంటావు? సరే అక్క అంటే ఆ టైంకి ఏదైనా ఇప్పుడు ఇటు ఒక నిమిషం వినో. నీది సావడం అదే చెప్తున్నావు. నువ్వు ఏ మూడ్ లో చెప్పినావో ఆయన ఏ టెన్షన్ ఉన్నాడో అది ఎవరికీ తెలియదు.
సరే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నువ్వు రాగానే మేము అడిగితే మాకు కూడా చెప్తలేవు. ఏం చెప్పాలి మీకు కాదక్క, ఒక నిమిషం. కనీసం మీకు అక్కడ జరిగినప్పుడు నాకు అన్నకు ఒక విషయం చెప్పుంటే మేము రానని వస్తుండే, ఏదో ఒకటి చేస్తుండే కదా. నువ్వు డైరెక్ట్ ఆయనకు చెప్పే బదులు కనీసం నాకన్నా ఒక ఫోన్ చేసి నువ్వు ఒకసారి ఇంటికి రానికి ఒకటి చెప్పాలని చెప్తే దాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తుంటే. ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పని నిన్ను ఎవ్వరు అంటలేము. నువ్వు చెప్పిందే కరెక్ట్, చెప్పింది కరెక్ట్, చెప్పు తీసుకొని కొట్టింది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆయన ఏ టెన్షన్ లో ఆయన అట్లా రియాక్ట్ కావద్దు. ఇంకోటి ఆయన అట్లా రియాక్ట్ అయ్యే మనిషి కూడా కాదు. నువ్వే చెప్తున్నావు ఒకసారి అయినప్పుడు. మరి రోజు మంచి చూసుకునే భర్త ఇప్పుడు మంచిగా అక్క ఇగో ఒక మాట చెప్పాలా నువ్వు అక్క, నువ్వు చెప్పిందే చెప్తున్నావు గానీ లాస్ట్ టైం ఒకసారి ఇట్లా అయినప్పుడు నీకు సపోర్ట్ చేసిందని నువ్వే చెప్తున్నావు. సపోర్ట్ చేసిందని ఏదో చెప్పాను మరి. ఇప్పుడు మరి ఇప్పుడు అవునక్క లాస్ట్ టైం అడుగుతున్నావు, మీ బాగా అడుగుతున్నావా? అదే ముచ్చట మరి ఇంతసేపు అయింది వచ్చావు. ఆయన ఆయన రాని కదా, ఆయన వస్తే నేను మాట్లాడతా. ఆయన ఏడి కూడా నువ్వు అడిగేటోడితో ఫస్ట్ నుంచి గొడవ అవుతుంది. నేను ఆయన వచ్చినప్పుడు నేను ఉన్నాను ఆయన వచ్చినప్పుడు అడుగుతున్నావు మరి బావ ఏడి వచ్చినాక బావా నించొని వెళ్ళిపోయిండు. మరి ఏం చేస్తుండు తమ్ముడు వచ్చి ఎంతసేపు అయింది? ఏం చేస్తుండు? ఏం అడుగుతుండు? నాకు అంత టైం ఏడిచ్చినావు వచ్చు నాకు ఉండబుద్ధి అయితే దండం పెడతా. మీరు వెళ్ళిపోండి ఇడికి వెళ్ళి నాకు ప్లీజ్. ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే. అసలు ఇగో ఎప్పుడు చెప్పలేను మంచి ఇలా చెప్తే నాతో అసలు కానే కాదే. నేను అసలు ఉండనే ఉండ. ప్లీజ్ దయచేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళిపో తమ్ముడు ప్లీజ్. నాకు అసలు నువ్వు చెప్పినావు ఆయన వచ్చినాక ఆయన కూడా అడిగిపోతా. ఏం అడుగుతారు? ఏం అవసరం లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు అంత లేని గొడవ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ శ్యామ్ విజయ్ 07 ఛానల్. నిన్న వీడియో చూసుకున్నట్టయితే అక్క ఫస్ట్ నుంచి వెళ్ళి నేను వాళ్ళని నార్మల్గా వేరే దాని గురించి కలవడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది. సరే ఆ గొడవ ఉంటుంది కదా, వీడియో అయితే పెడదాము అనేసి నేను వీడియో పెట్టడం అయితే జరిగింది. అప్పటికి అక్క కూడా వద్దు వీడియో పెట్టకు అనేసి రిక్వెస్ట్ చేసింది. బట్ ఏంటంటే ఇక సరే జరుగుతుంది తెలియాలి కదా అన్నట్టు నేను వీడియో పెట్టిన. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ గొడవది మొత్తము జరుగుతున్నప్పుడు అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చిండు. ఆయన వచ్చినాక ఈ వీడియో అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అదే కాదు ప్రీవియస్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసిరో అది కూడా ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నేనే అన్నా లోకం మీద జరుగుతుంది ఇవన్నీ తెలియాలి, వీడియో పెట్టినంత మాత్రంలో ఏం తప్పు కాదు అనేసి రిక్వెస్ట్ చేసి నేను ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నా ఫైనల్గా సరే అది అంతవరకు అయితే పెట్టుకో, నేను నా వీడియో మటుకు అసలు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇక మేము ఆయనతో మాట్లాడి ఆయనకు సంధాయించి ఆయనకు చెప్పినాక ఆయన చెప్పిన వర్జన్ ఏంటంటే తమ్ముడు ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటిది ఒకటి రిపీట్ అయింది. అప్పుడు నేను 100% నేను సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఈ మనము ఏదైనా ఉంటే మనం చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈమె బయటికి పోయినప్పుడు ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు మళ్ళీ ఇది ఒక మెంటల్ టార్చర్ అవుతుంది. ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. పొద్దున్నుంచే నేను పనులు చేసుకొని వచ్చి నా పనులలో నేను ఆ ప్రెజరు మార్నింగ్ 6కి పోయినా అంటే ఈవినింగ్ 8-9కి వస్తాను నేను నా పనులన్నీ చూసుకొని వచ్చే వరకు. అందులో మళ్ళీ ఇట్లాంటి ఒక టెన్షన్ అంటే ఎవడు తట్టుకోలేడు. అంటే ఇప్పుడు ఫైనల్గా మన ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలకు సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే వాడు ఎవడన్నా రోడ్డు మీద ఎక్కడన్నా వాడు సతాయిస్తే అది తీసుకొచ్చి ఇంట్లోకి చెప్తే ఏమవుతుంది అంటే ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే అరే వాడు ఎవడో చేసినోడిని ఇసిపెట్టేసి వాడిని అడగకుండా ఇంట్లో మీద సీరియస్ అయ్యే వరకు వాళ్ళు మెల్లమెల్లగా ఏమన్నా రోడ్డు మీద ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఏమైనా అయినా కూడా చెప్పుకోవాలంటే వాళ్ళు భయపడుతుర్రు. అట్లా కాకుండా ఆ టైంలో మనం వాళ్ళని కొంచెం దగ్గర తీసుకొని ఏం కాదు ఆడెవడన్నా నేను మాట్లాడతా నువ్వు ధైర్యంగా ఉండాలని వాళ్ళకు ధైర్యం ఇస్తే వాళ్ళు బయట ఏదైనా జరిగినా ఏదైనా అయినా కూడా మనం ఇచ్చే ధైర్యం ఎట్లుండాలంటే ఆ టైంకి
ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి తప్పించి ఇంకా వాళ్ళని భయపెట్టించేస్తే వాళ్ళు జరిగే సిచ్యువేషన్స్ కూడా చెప్పుకోలేరు, ఇంకా ఇంకా ప్యానిక్ అయిపోతారు, భయపడతారు వాళ్ళు. సో నేనైతే చెప్పేది ఒకటే, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి పోతే అందరూ చెడ్డోళ్ళు, బాయ్స్ అందరూ చెడ్డోళ్ళు, మొగోళ్ళు అందరూ చెడ్డోళ్ళు అని నేను అన్నా. కాకపోతే ఏంటంటే ఒక 100 మందిలో 10% ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, తాకుతారు. మీరు ఏడికి పోయినా అమ్మాయిలకు హౌస్ వైఫ్స్లకు ఇట్లా తాకుతారు. ఆ టైంలో మనము దాన్ని ధైర్యంగా హ్యాండిల్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఇదైతే నేను చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకంటే ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మీ ఇంట్లోకైనా, మీ అన్నలకైనా, మీ తమ్ముళ్ళకైనా, లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా ఖచ్చితంగా చెప్పండి. చెప్పకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పుకోకపోయేసరికి అవతల వాళ్ళకి ఇంకా ఆల్స్ అవుతుంది, మీ వెనక ఇంకా పడతారు. ఇట్లాంటివి ఇంకా 10 జరుగుతాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా, ఇట్లాంటివి ఎవరైనా మీ ఇంట్లో మీకు చెప్పినప్పుడైతే, లేడీస్ చెప్పినప్పుడైతే ఖచ్చితంగా మీరు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఉన్నారన్న ధైర్యమే వాళ్ళు రేపు ఇంకేదన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయగలుగుతారు, ధైర్యంగా మీకు చెప్పగలుగుతారు. సో గాయస్, నేనైతే ఇదైతే మీకు చూపించాలనుకున్నా, కాకపోతే అది వీడియో యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మొత్తం నేను పెట్టలేకపోయినా. వాళ్ళ హస్బెండ్ వచ్చినాక ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సో నేను వీలైతే నెక్స్ట్ ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడి కంటిన్యూస్ వీడియో పెట్టిస్తాను. సో థ్యాంక్ యూ గైస్.